ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. వారు బౌద్ధుల, ముస్లింల, హైందవుల, క్రైస్తవుల, నాస్తికుల, ఎవరైనా కానీ, జైనుల, సిక్కుల, ఎవరైనా కానీ, భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారికి కానీ ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. అదేంటంటే, ప్రపంచంలోని పరిణామాలు మొత్తం మారిపోబోతున్నాయి. పరిస్థితి అంతా అంధకారంలోకి వెళ్ళే పరిస్థితి కనబడతా ఉన్నాయి. లోకము చూస్తే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. టెక్నాలజీ ప్రకారం చూసినట్లయితే సంతోషించవలసిన పరిస్థితి మనకు కనబడుతుంది. మరి సంతోషించాలన్నా దుఃఖపడాలి అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయము చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు నమ్మినా నమ్మకపోయినా యేసుక్రీస్తు రాకడ చాలా దగ్గరగా ఉంది. యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట బైబిల్ నెరవేరుతూ ఉంది. దేవుని కార్యాలు మనం చూడాల్సిన పరిస్థితులు త్వరగా రాబోతున్నాయి. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకునే విషయాలను. దేవుడి రాకడ కొరకు సిద్ధపడి, ప్రపంచమంతా సిద్ధపడి, ప్రజలందరూ సిద్ధపడాలా. యేసుక్రీస్తు వారు వచ్చారు, చనిపోయారు, మనందరి కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి మరలా తిరిగి లేచి పరలోకంలో ఉన్నారు. దానికి సాక్ష్యం స్టెఫను సాక్ష్యం చెప్తున్నారు, పౌలు గారు అపోస్తులు సాక్ష్యం చెప్తున్నారు. ఈరోజు ప్రపంచమంతటా ఎదురు చూస్తూ ఉంది. పరిస్థితులు గమనించినట్లయితే ఆదివారమున 28వ తారీఖు అమెరికా నుండి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. 28వ తారీఖు వరకు ఒక పెద్ద శస్త్రచికిత్స చేశారు ఒక వ్యక్తికి. మంగళవారాన్న దాన్ని అనౌన్స్మెంట్ చేస్తూ వచ్చారు. అదేంటంటే, మనం సామాన్యంగా సెల్ ఫోన్లో మెమరీ కార్డ్స్ వాడతాం. మెమరీ కార్డ్స్ వాడుతూ వాటిని చిప్ లాగా ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇంతకుముందు సిమ్ ఇంత ఉండేది, ఇప్పుడు సిమ్ ఇంత వచ్చింది, చాలా సన్నగా చిప్, మొత్తం చిప్ ప్రకారం నడుస్తూ ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, సూపర్ మార్కెట్కి వెళ్ళినా, బస్ స్టాండ్కి వెళ్ళినా, కారు నడుపుతున్నా మీకు ఒక చిప్ ఉంటుంది. ఆ చిప్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వారు తయారు చేసి, సూక్ష్మంగా తయారు చేసి అందరికీ అందుబాటులోకి పంపిస్తున్నారు. మంచిదే. కానీ ఇప్పుడు జరగబోయే పరిస్థితి ఏంటో తెలుసా? మనిషి మెదడులోనే చిప్పును అమర్చాలని 2016లోనే ఎలన్ మాస్క్ అనే వ్యక్తి దీని ప్రయోగాలు ట్రయల్స్ చేస్తూ వచ్చాడు. 2016లో న్యూరోలింక్ చిప్ ఇంప్లాంట్ అనే ఒక ప్రాజెక్ట్ని తను ఏర్పాటు చేస్తూ వచ్చాడు. 2016 నుంచి ఇది కొనసాగుతా ఉంది. సక్సెస్ కాల. కోతులకు ఇంప్లాంట్ చేస్తూ వచ్చారు. కోతులకు ఇంప్లాంట్ చేసినప్పుడు అవి సరిగా పనిచేయలేదు. కొన్ని జంతువులకు ఇంప్లాంట్ చేస్తూ వచ్చారు, కానీ కుదరలేదు. అయితే ఇంప్లాంట్ చేసినప్పుడు ఆ కోతులు కానీ ఇతరమైన జంతువులు కానీ చనిపోలేదు. కానీ వాటికి మానసిక సంబంధమైన పరిస్థితి పక్షవాతం వచ్చిందంట. శరీరంలో నానా రకమైన భాగాలు చచ్చుబడిపోయి చాలా ప్రమాదంలోనికి వెళ్ళడం జరుగుతూ వచ్చిందని దాని ట్రయల్స్ని కొంత తగ్గించారు. కానీ మరలా 2023లో ఫుల్గా ఆరంభమైతే వచ్చింది. ఎలన్ మాస్క్ ప్రపంచంలో అత్యంత ధనికుడు, ఉన్నతమైన ఆస్తిపరుడు. అలాంటి వ్యక్తి ఈ దినాల్లో ఒక చిప్ని ఇంప్లాంట్ చేయాలని భావిస్తూ ఉన్నాడు. బైబిల్లో దీని గురించి ముందుగానే చెప్పడం జరుగుతూ వచ్చింది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఈ విధంగా మాట్లాడుతూ వచ్చింది. ఈ మాటను నేను తెలియజేసిన తర్వాత మీకు ఆ విషయాన్ని నేను ప్రకటిస్తాను. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 16-17 వచనం. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీద అయినను నొసటి మీద అయినను ముద్ర వేయించుకున్నట్లు, అండ్ హీ కాజెత్ ఆల్ బోత్ స్మాల్ అండ్ గ్రేట్, రిచ్ అండ్ పూర్, ఫ్రీ అండ్ బాండ్ టు రిసీవ్ ఎ మార్క్ దేర్ రైట్ హ్యాండ్ ఆర్ దేర్ ఫోర్ హ్యాండ్స్. ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. అండ్ దట్ నో మ్యాన్ మైట్ buy or sell save he that he had the mark or the name of the beast or the number of his name.
18th, బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమో, అది మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666, 616 అని పాఠాంతరం. ఇందులో జ్ఞానము కలదు. Here is the wisdom, let him that hath understanding count the number of beasts, for it is the number of man, and his number of 600, they score and 6. 666 ముద్ర. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు యోహానికి పద్మాస దీపంలో ఉన్నప్పుడు ముందుగానే దేవుడు తెలియజేశాడు ఇవి జరుగుతున్న పరిణామాలు. యేసు ప్రభు ఇంకా రాలేదే, ఎక్కడున్నాడు మీ యేసయ్య అని మాట్లాడుతున్నారు కదా. ప్రవచనాసారమైన విధానంలో యేసుక్రీస్తు ప్రభు ఎన్ని జరిగిన తరువాత మనుష్య కుమారుడు భూమి మీద ఆవిర్భవించాడని చెప్పాడు. జాగ్రత్తగా అంగీకరించండి. నీవు ముస్లిం అయినా, హిందువు అయినా, క్రైస్తవుడు అయినా, ఎవరివైనా, ఏ మతస్థుడు అయినా, ఏ వ్యక్తివైనా, అందరం మనుషులమే. ఈ మనిషి అయిన వ్యక్తి దేవుని చేరాలా, దేవుడు ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆ ఒకే ఒక్క దేవుడి గురించి ప్రత్యేకంగా తెలుసుకోండి. ఆ ఒక్క దేవుడి గురించి ప్రకటించాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను ప్రకటిస్తూ ఉన్నాను. న్యూరాలింక్ అనే యొక్క దాన్ని ఇంప్లాంట్ చేయడానికి సిద్ధపడ్డారు. 2024 జనవరి 28వ తారీఖున మనిషికి ఆ న్యూరాలింక్ అనే సిస్టమ్ను ఇంప్లాంట్ చేస్తూ వచ్చారు. ఇంప్లాంట్ చేశారు. మరి ఎలా ఉంటాడో మానవుడు అనుకున్నారు, కానీ ఆ మానవుడు అన్నిటికీ సక్రమంగా చేయగలడు. ఎందుకు ఇంప్లాంట్ చేశారు ఈ న్యూరాలింక్ సిస్టమ్? ఎందుకు ఈ చిప్పుని మనిషి మెదడులో పెట్టాడు? బైబిల్ సెలవిస్తుంది, ఫోర్ హెడ్ ఆర్ రైట్ హ్యాండ్, కుడి చేతనైనను నుదుటి మీదనైనను వేయాలని చెప్తున్నాడు. ఇవన్నీ సూచనలకు ఆరంభం. గమనించండి, బైబిల్ ఒక్కటే ఈ విషయాలను ప్రకటించగలదు. కళ్ళబొల్లి కబుర్లు కాదు ఇవి. బైబిల్ ఒక్కటే ఇలాంటి గూఢార్థమైన విషయాలు ప్రకటించగలదు. ఇప్పుడు జరుగుతున్న జాగ్రత్తగా వినండి. ఆ న్యూరాలిక్ సిస్టమ్ను, ఆ చిప్పుని మనిషి మెదడులో ఎలన్ మాస్క్ డాక్టర్ల ద్వారా చేస్తూ వచ్చాడు. ఈ తలలో మిడిల్ దగ్గర కట్ చేసి ఒక పీస్ని, అది గట్టిగా ఉండేది కాదు, మెత్తగా, ఈ యొక్క పుర్రెలు ఎలా ఉంటుందో, లోపల మెదడు ఎలా ఉంటుందో అంత మెత్తగా దాన్ని తయారు చేసి పెట్టి దాన్ని వారు ఇంప్లాంట్ చేయడానికి సిద్ధపడుతూ వచ్చారు. ఆ ఇంప్లాంట్ చేసిన ఇది ఎలా పనిచేస్తుందంటే, కంప్యూటర్తో మానవ మెదడు నేరుగా సమన్వయంగా చేసేందుకు నిర్వహించే BCI అనగా బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అనే దాన్ని తయారు చేశారు. ఈ యొక్క న్యూరాలింక్ దాన్ని పోయిన సంవత్సరం 2023లో ఒక కోతికి అమర్చారు. కోతికి అమరిస్తే ఆ కోతి అమర్చిన తన యొక్క మెదడులో ఉన్న దాన్ని బట్టి అది వీడియో గేమ్ ఆడిందంట. కోతి వీడియో గేమ్ను ఆడిందని చెప్తూ వచ్చారు. మరి అది ఎలా పనిచేస్తుంది, న్యూరాలింక్ సిస్టము ఎలా పనిచేస్తుంది అని చూసినట్లయితే, అది బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్, ఇప్పుడే చెప్పాను కదా, BCI ప్రాజెక్ట్లో భాగంగా న్యూరాలింక్ 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన N1 అనే చిప్పును తయారు చేసింది. N1 దాని పేరు. చిప్పును తయారు చేసింది. ఆ చిప్పునకు సన్నటి ఎలక్ట్రోడ్లు పెట్టారు. న్యూరాన్స్, మొత్తం మన శరీరంలో న్యూరాన్స్ ఉన్నాయి. మెదడులో ఎన్నో లక్షల న్యూరాన్స్ లోపల ఉన్నాయి. ఈ వెంట్రుక ఉంది కదా, ఇవి వెంట్రుకతో పోలిస్తే దాని మందము 20 వంతు ఉంటుందంట. 20 వంతు వెంట్రుకతో పోస్తే 20 వంతు ఉండేది. అది ఎలా ఉంటుంది? 5 రూపాయల బిల్ల ఉంది చూడండి, 5 రూపాయల బిల్ల అంత ఉంటుంది. ఒక పెద్దదాన్ని తీసుకొని దాన్ని ఇంప్లాంట్, 5 రూపాయల బిల్ల అంత దాన్ని లోపల ఇంప్లాంట్ చేసి పెట్టేశారండి. జాగ్రత్త గమనించండి. ఆ చిప్పునకు సన్నటి ఎలక్ట్రోడ్లు మెదడులో చూపిస్తారు. ఒక చిప్పులో 3000కు పైగా ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రోడ్స్ మానవ మెదడుకు సంబంధమైనది. ఇవే ఈ నరాలు మనిషిని నియంత్రిస్తాయి. ఉదాహరణకి ఈ ఇక్కడ గనక దెబ్బ తగిలితే, కొడితే మనిషి ఏమి పని చేయలేడు. నరాలు, న్యూరాన్స్ చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి, చాలా ప్రాముఖ్యత. స్పైనల్ కార్డ్కి అనుసంధానం చేసేస్తారు. అనుసంధానం చేసేసి మనిషికి అది లోపల బ్లూటూత్ పెట్టేశారు. ఆ బ్లూటూత్ కనెక్షన్తో మొబైల్ ఆపరేట్ చేయొచ్చు. కంప్యూటర్ ఇంటర్ఫేస్, మనిషి ఇక్కడ ఏమనుకుంటున్నాడో దాని యథాప్రకారము అక్కడ చేస్తారు. కంప్యూటర్లో ఆ వ్యక్తి సామాన్యంగా
ఒక వాయం కలిగిన వ్యక్తి, పక్షవాతం వచ్చిన వ్యక్తికి దీన్ని ఇంప్లాంట్ చేయాలనే ప్లాన్లో వారు చేస్తూ వచ్చారు. ఆ పక్షవాతం కలిగిన వ్యక్తికి చేతులు పని చేయవు, కానీ శరీరంలో నా మెదడు ద్వారానే అన్నీ సక్రమంగా జరిగిపోవాలి అనే ఉద్దేశంతో దీన్ని ఇంప్లాంట్ చేసి ముందుకు సాగడానికి కార్యాచరణ చేస్తూ ఉన్నారు. కార్యాచరణ చేసి సిద్ధం చేసి పెట్టారు. ఎలన్ మస్క్ దీనికి కేంద్రం. జాగ్రత్త గమనించండి, ఇప్పుడు అది జరుగుతూ ఉంది. మనము చూడండి, మరలా నేను చూపిస్తున్నా. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 16వ వచనం. రిసీవ్ ఏ మార్క్ ఇన్ దేర్ రైట్ హ్యాండ్, దేర్ ఫోర్ హెడ్. రిసీవ్ ఏ మార్క్, ముద్ర. ఆ ముద్ర ఇది చిప్పుగా మనం వాడుతున్నాము. రాబోయే దినాలలో ఒక మార్కు ఎవరిది? ఇది అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి యొక్క పరిపాలనకు సూచనగా మనం చూస్తూ ఉన్నాం. సూచనగా చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ దీన్ని వేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు? అది వేసుకోవడం వలన మనిషికి ఆరోగ్య సమస్యలు రావు. ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటే అది ముందు తెలియజేస్తారంట. గమనించండి, జ్వరం వచ్చిందనుకోండి, ఎంబటే ముందుగా తెలియజేస్తుంది. లోపల షుగర్ కానీ, బీపీ కానీ, క్యాన్సర్ కానీ ఏమైనా వస్తుందంటే ఎంబటే ఈ మొబైల్కి, కంప్యూటర్కి అనుసంధానం చేశారు కాబట్టి లోపల ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని దాన్ని కనుక్కొని చేస్తారు. ఆ యొక్క దాని కొరకు వారు తయారు చేస్తూ వచ్చారు. అయితే ఇది చివరికి ఎలా మారుతుంది, ఏ విధంగా మారుతుంది అని చూసినట్లయితే క్రీస్తు విరోధి యొక్క పరిపాలనలోకి వెళ్ళే పరిస్థితి ఎదురవుతాయి. మనిషి మెదడులోకి బాగుంటుంది, ఇది క్షేమకరమైనదని ప్రజలకు వేయిస్తారు. ప్రజలకు ఈ ముద్ర వేస్తారు. చిప్పన్న వేశారు, కానీ ఈ ముద్ర అంటే కనపడకుండా ఉంటుంది. కనపడని ముద్రను వేస్తారు. అది మనుషుని యొక్క ముద్ర అని చెప్తూ ఉన్నారు. మృగము యొక్క సంఖ్య అని చెప్పడం జరుగుతూ వచ్చింది. దేవుని రాకడ చాలా దగ్గరగా ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, మనమందరం దేవుని ద్వారా, సంతానం ద్వారా పుట్టబడిన వారమే. యెహోవా దేవుడు మనందరినీ కలగజేశాడు. ఆయన ముందుగా జరగబోయే భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల సూచనలు ఆయన తెలియజేస్తూ వచ్చాడు. ఇది విని కూడా నీవు నమ్మకపోతే, యేసుక్రీస్తుని అంగీకరించకపోతే, ఇంకా నీ యొక్క తీర్పుకు నీవే ఉత్తరవాది అని జ్ఞాపకం చేసుకో. జరుగుతున్న పరిస్థితులు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలామంది మాట్లాడచ్చు, ఇదేదో జరిగిపోతుందండి, ఏమీ కాదండి అనుకోవచ్చు. ప్రపంచం అంతటా ఈరోజు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అన్ని న్యూస్ పేపర్లో దీని గురించే ఎందుకు ఇవి వేస్తున్నారు, కారణం ఏంటో వాళ్ళకి తెలియదు. కానీ బయటికి మాత్రము ఏమి కాకుండా హెల్త్ కోసమని, రాబోయే మెమరీ పవర్ కోసమని, కంప్యూటర్తో అనుసంధానం చేయడానికని, మన మేలు కొరకే అని చెప్పే పరిస్థితి చెప్తాయి. చిన్నగా అందరూ ఇది ఇంప్లాంట్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మనిషిగా ఎలన్ మస్క్ మొక్కలకే తయారు చేశాడు, కానీ రాబోయే దినాలు వచ్చే కొద్దీ ఒకవేళ ఇది ఫెయిల్ అయిపోయినా ఎలన్ మస్క్, ఒకవేళ ఆ వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగి చనిపోయినా తను ఆపడు, కనుక్కుంటూనే ఉంటాడు. క్రీస్తు విరోధి యొక్క పరిపాలనకు ఆరంభాలు జరగబోతున్న స్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక ముందున్నట్లుగా అజాగ్రత్తగా ఉండి పాపము చేసుకుంటూ లోకములో జీవిస్తూ ఏదో దేవుడున్నాడులే లేడులే నా బతుకు నాదని బ్రతుక్కుంటూ ఉండే పరిస్థితి కాదు. క్రీస్తు రాకడ చాలా దగ్గరగా ఉంది. మనిషి మెదడులోకి చిప్ ఇంప్లాంట్ చేశారంటే మరి నీ స్థితి ఏంటి, ఇంకా నీ జీవితం ఏంటి? దీనికి సంబంధించిన విషయాలు, ఇంకా చాలా విషయాలు మీరు తెలుసుకోనండి. మీకు జ్ఞానం ఉంది, మీరు సమస్తం గ్రహించేవారు, అనేక విషయాలు తెలుసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరుడా. ఎలన్ మస్క్ చేసిన విషయాలు చాలా ప్రపంచాన్ని ఈ దినాల్లో భయభ్రాంతులుగా చేసే పరిస్థితి కనబడుతున్నాయి. ఈ 2022లో ఆస్ట్రేలియాకు సంబంధించిన సింక్రాన్ అనే సంస్థ జూలైలో ఇలాంటి చిప్పును తయారు చేసింది, కానీ మానవునికి ఎక్కించలేదు. ఎక్కించకుండా చేతగాలేదు వాళ్ళకి. కరోనా వచ్చినప్పుడు నుదుటి మీద స్కాన్ చేశారు, ఎందుకో జ్వరం ఉందా లేదా అని. చేతి మీద స్కాన్ చేశారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మార్క్ వేస్తారు. ఆ మార్క్ కనపడని మార్క్ ఇక్కడ వేస్తారు నుదుటి మీద. అది ఎవరు గుర్తుకొని? క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ గుర్తుకుంది. క్రీస్తు విరోధి అనగా క్రీస్తుకు వ్యతిరేకం ఉండేవాడు, యేసు పుట్టలేదు, యేసు లేడు అనే బ్యాచ్ తయారవుతున్న పరిస్థితులు.
కాబట్టి ప్రపంచ ప్రజలారా, dear all old peoples, listen carefully. We are in ending days. మనం చివరి దినాలలో ఉన్నామో. ఈ విషయాలు గమనించి అందరికీ చెప్పండి, తెలియచేయండి. వారు అనుకోవచ్చు, మెదళ్ళు చిప్పేశారండి, అది మంచిగా పనిచేయడానికంట అనుకోవచ్చు. అది మంచికే, కానీ మానవ మనుగడ తర్వాత దినాల్లో ఏమి జరగబోతుందో వాడు చిప్పేసినప్పుడు కూడా మార్క్ వేస్తాడు. వాడు ఒక మార్క్ 666 మార్క్ అని వేసినప్పుడు కూడా ఇది మంచికే అని అందరు వేయించుకుంటారు. ధనికుడు కానీ పేదవాడు కానీ, ఉన్నవాడు కానీ లేనివాడు కానీ, మంచి స్థాయిలో కోట్ల ఆస్తిపరులు ఉన్నవాడు కానీ, ప్రతి ఒక్కరు చిన్నవాడు కానీ పెద్దవాడు మొదలుకొని అందరు దీనికి మార్క్ వేయించుకోవడానికి ముందుకెళ్తారు. ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ ప్రపంచమంతటా మార్క్ అనేది కలుగుతుంది. పాన్ కార్డ్ చిప్, అది చిన్న చిప్పులు. పాన్ కార్డ్ ఒక చిప్ ఉంటుంది, ఏటీఎం కార్డు ఒక చిప్ ఉంటుంది. ఇవన్నీ చిన్న చిప్పుగా ఇప్పుడు కనబడకుండా మార్కేస్తారు. గుర్తుపెట్టుకోండి, రాబోయే తరంలో రాబోయే దినాల్లో చిప్పులు కూడా ఉండవు, కేవలము కనపడకుండా ఉండే మార్క్ ఉంటుంది. బీస్ట్, వాడి పేరు మాత్రమే ఉంటుంది ఆడ. ఆ పేరు మాత్రమే వేసినప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ వాడికి దాసోహమయ్యే పరిస్థితి ఎదురవుతుందండి. జ్ఞాపకం చేసుకోండి. నీవు నేను ఆలోచించే ప్రతి విషయము రాబోయే దినాలలో క్రీస్తు విరోధిగా తెలియాలని, మనం చేసే ప్రతి పని క్రీస్తు విరోధి యొక్క కనుసల్లో జరగాలని వాడి యొక్క ఆలోచన ప్రకారము జరుగుతున్న కార్యక్రమాన్ని వాడు చేతులకు తీసుకోబోతున్నాడు. న్యూరాలింక్, దీని పేరు న్యూరాలింక్ బ్రెయిన్ చిప్. బ్రెయిన్తో అనుసంధానం అయిపోయింది. బ్రెయిన్తో అనుసంధానం చేసేసి మనిషి ఏం మాట్లాడుతున్నాడు, ఎలా చేస్తున్నాడు సమస్తం వచ్చేస్తుంది. రోబోటిక్ టెక్నాలజీ వస్తూ ఉంది. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వ్యవస్థ పనిచేస్తూ ఉంది. చిప్, చిన్న స్మాల్ చిప్స్ వస్తున్నాయి. స్మాల్ చిప్తో పాటు న్యూరాలిక్ బ్రెయిన్ కనెక్షన్ చేసే చిప్ వచ్చేసింది. ఇక తప్పించుకోగలవా? దేవుడు చెప్పిన మాట విని లోబడి పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు చెప్పిన చివరి దినాలు మనం గమనిస్తున్నాం, చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా యేసయ్యా నా హృదయంలోకి రా, నా జీవితాన్ని మార్చు ప్రభు అని అడుగు. దేవుని పాపాన్ని క్షమిస్తాడు. నిన్ను పుట్టించిన దేవుడు యెహోవా దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టి లోకములకు వచ్చి రక్తం కార్చిన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మాత్రమే నిన్ను నన్ను రక్షించగలడు. నరకము నుండి సాతాను నుండి తప్పించేవాడు ఎవడు లేడండి. ఇక రాబోయే దినాలని చివరి దినాలు. కొంతమంది చివరి దినాలు అన్నప్పుడు అర్థం కాని పరిస్థితి. అంత్య దినాలు ఇవే మనం చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. ఆలోచించవలసిన బాధ్యత నీలో నాలో ఉందని జ్ఞాపకం చేసుకొని ప్రభుకి నమ్మకంగా బ్రతుకుతూ క్రీస్తు సాక్షిగా బతుకుదాం. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తోత్రం. బ్రతిమిలాడుతున్నాను, కృప చూపించండి. ప్రపంచ పరిణామాలు మారిపోబోతున్నాయి. ప్రపంచమంతా అనేక మంది మాట్లాడుకుంటున్నారు. దేవా, సహాయం చేయండి, రక్షించండి, మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.